నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి, ఇక్కడ వరకు దేనికి వచ్చారు? ఏంటి సమస్య? మెయిన్ మా అత్తయ్య ఆడపడుచు నుంచి చాలా ప్రెజర్ ఎక్కువ ఉంది మ్యామ్. నాకు మా హస్బెండ్ పైన వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువ ఉంది. టార్చర్ పెడుతున్నారమ్మా అంటే చేస్తారు సార్ వాళ్ళని ఫోన్లోనే ఏది ఉన్నా సరే. నా ముందు వాళ్ళు ఏం మాట్లాడుకోరు, బయటికి వెళ్ళినాకనే ఏదైనా మాట్లాడుకుంటారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళి నైట్ ఇంటికి వచ్చాము. మా ఆడపడుచు తనతో చెప్పినాడు, అక్క ఇట్లా ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అక్క అంటే స్పీకర్ ఆన్లో పెట్టినారు మ్యామ్. ఇప్పుడే కన్ఫర్మ్ అయిందారా దానికి, అబ్బాయి అయితే ఉంచుకో, 4th monthలో లేదా అమ్మాయి అయితే తీసేసాయని చెప్పి. మీ ఆయనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందమ్మా, అబ్బాయే కావాలి అమ్మాయే కావాలి? లేదు సార్, తను ఎప్పుడు అనలేడు. అది క్రూయల్ ఎలా అయ్యింది మీకు? అది ఇంకా వాళ్ళకి నచ్చలేదు మ్యామ్. ఇప్పుడే ప్రెగ్నెన్సీ రావడం అనేది వాళ్ళకి నచ్చలేదు. ఆ తర్వాత కూడా పర్సనల్ గా నాకు ఫోన్ చేసి నన్ను కూడా తీసేసుకోవచ్చు కదా. ఎన్ని నెలల వరకు నిలబడిందమ్మా ప్రెగ్నెన్సీ? 4.5 months మ్యామ్, 16 weeks. నాకు హై ఫీవర్ వచ్చి బేబీ కడుపులోనే చనిపోయింది మ్యామ్. 7 months బేబీ. 7 months? ఫస్ట్ టైం 4.5 months, సెకండ్ టైం 7 months. నా తమ్ముడు ఏమైనా లంగా దొంగ అని నేను చెప్పినా, వాడు ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పినాము అని చెప్పారు. తనకి ఫస్ట్ లవ్ మ్యారేజ్ అయింది సార్. లవ్ మ్యారేజ్ అయ్యింది అనేది ఇప్పుడు రివీల్ చేసింది 5 సంవత్సరాల తర్వాత. ఎవరు? వాళ్ళ అక్క. వాళ్ళ అక్క. లవ్ మ్యారేజ్ ఎవరంట? అమ్మాయి ఏమైంది? ఆ మ్యారేజ్ ఏమైంది? ఆ అమ్మాయి మైనర్ మ్యారేజ్ అని చెప్పారు సార్. నాకు నిజంగా అది ఎంతవరకు తెలీదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కొట్టి తీసుకొని వెళ్ళిపోయారంట అమ్మాయిని ఇక్కడికి వచ్చిన తర్వాత. సో పెళ్లి అయితే అయింది. పెళ్ళి అయ్యింది. తనకు చాలా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి మ్యామ్. అవి ఎలాంటివి అంటే ఒక వాయు వరుస లేకుండా ఉన్నాయి. చాలా ఉన్నవి. ఇంకొకటి ఏంటంటే మా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీ మమ్మీకి కూడా మీ డాడీ లేడు కదా, ఒకసారి నేను వాడుకుంటా. ఆ? మళ్ళీ నీకు 50,000 ఎందుకు ఇస్తాడు? మీ అమ్మని అట్లా అన్నప్పుడు చెప్పు తీసుకుని కొట్టి బయటకు పోరా, నీ అంతు తేలుస్తామని అలా కేసులు వేయాలి. First గొడవ అయ్యింది మ్యామ్ ఇద్దరికి ఆ విషయంలో. ఫస్ట్ మాకు గొడవ ఎక్కువ. గొడవ అయినాక మళ్ళీ ఎందుకు ఎంటర్టైన్ చేసావు అంటున్నా. అంటే ఆ అబ్బాయి యొక్క క్యారెక్టర్ ఏంటో, ఆ అమ్మాయి మైనర్ అమ్మాయి అంటే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటే అక్కడ విడాకులు అయిందో లేదో తెలియదు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు, మీ అమ్మాయి చూస్తే తెలివైన అమ్మాయిలా ఉంది. ఈ రోజు పెద్ద చిట్టా ఓపెన్ అయిపోయింది ఇక్కడ. నువ్వు విన్నటువంటి వార్త ఏదైతే ఉందో, సొంత నీ తల్లితోనే మీ భర్త వచ్చి ఈ విధంగా ఉందాము అని అడిగితే కనుక, ఒక తల్లి లాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి మన ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దాము, నాకు నీతో డాష్ డాష్ అనేటటువంటి విధంగా మాట్లాడితే, ఆ అంశాన్ని కూడా ఈరోజు పక్కన పెట్టేసి, ఆ 3-4 అమ్మాయిలు ఉన్నారు అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి, నా భర్త నాకు మళ్ళీ కావాలి అని అనుకోవటం అనేటటువంటిది ఎంత విచిత్రంగా విడ్డూరంగా అనిపిస్తుందో తెలుసమ్మా. కూతురేమో భర్త ఫస్ట్ మ్యారేజ్ గురించి అమ్మకి చెప్పదు. అమ్మేమో అల్లుడు వెనక నుంచి వచ్చి పట్టుకున్న విషయం కూతురికి చెప్పదు. అమ్మేమో చిన్న కూతురు మంచం మీద ఉంటే అల్లుడు వచ్చి ఆ పిల్లని ఏదో చేయకపోతే కూతురికి చెప్పదు. అలాంటి అల్లుడిని ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్తాడు. ఆ తర్వాత మనం ఎంక్వైరీ చేస్తే 3 సంబంధాలు ఉన్నాయని మొన్న జనవరి వరకు ఉందని తెలిసింది. కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి మేడం. సార్, మేడం. మేడం ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే అమ్మా, కూర్చోండి. ఏం చేస్తూ ఉంటారు? నేను బ్యూటీషియన్ మ్యామ్. బ్యూటీషియన్. ఓకే, పెళ్ళైందా? అయింది. లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. ఎన్నేళ్ళు అవుతుంది పెళ్ళై? 5 years అవుతుంది. 5 years. పిల్లలు లేరు. పిల్లలు 2 abortions. ఓకే ఓకే, చెప్పండి ఇక్కడ వరకు దేనికి వచ్చారు? ఏంటి సమస్య? మెయిన్ మా అత్తయ్య ఆడపడుచు నుంచి చాలా ప్రెజర్ ఎక్కువ ఉంది మ్యామ్. నాకు మా హస్బెండ్ పైన వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువ ఉంది.
అది ఎంత అంటే తను ఇంట్లోంచి వెళ్ళిపోయినాడు అసలు. ఈ అమ్మాయి వద్దు మీరందరూ మనకి. ఇంట్లో కలిసి ఉంటారా? మీ అత్తయ్య లేదు, ఆడపడుచు వాళ్ళు ఊర్లో అందరూ? ఉంటారు. ఇక్కడ ఇంట్లో ఎవరు ఉంటారు? నేను మా హస్బెండ్ ఇద్దరం. ఓకే. టార్చర్ పెడుతున్నారమ్మా అంటే? టీచ్ చేస్తారు సార్ వాళ్ళని ఫోన్ లోనే, ఏది ఉన్నా సరే. నా ముందు వాళ్ళు ఏం మాట్లాడుకోరు, బయటికి వెళ్ళినాకనే ఏదైనా మాట్లాడుకుంటారు. సరే, అలా మాట్లాడుకుంటున్నారని మీకు ఎలా అనిపించింది? ఎందుకు అనిపించింది? చాలా విషయాలలో నేను వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు సీక్రెట్ గా మాట్లాడుకోవడము. సరే, మనం బయట వాళ్ళ పర్సనల్ వాళ్ళు మాట్లాడుకుంటారు, అయితే ఏముంది? మనం నిన్న కాక మొన్న ఆ ఇంట్లోకి వెళ్ళాం, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో మనం ఇన్వాల్వ్ అవ్వలేం. కొడుకు రాగా వచ్చాడు, వాళ్ళు ఏదో రూమ్ లోకి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటారు. మనమైనా అంతే, మన బ్రదర్ రాగానే మా అమ్మ నవ్వు నేను అందరం కలిపి రూమ్ లోకి వెళ్ళిపోతాం. వదిన మాత్రం బయట కూర్చొని చూస్తుంటారు, అమ్మో వీళ్ళు ఏం మాట్లాడుకున్నారని. పాపం అక్కడ ఏం ఉండవని మనకు తెలుసు, కానీ అమ్మాయి అలా అనుకోదుగా. నువ్వు కూడా అలాగే అనుకోవచ్చుగా సరదాగా. అది తర్వాత ఏమైతుందంటే, తర్వాత నాతో మా హస్బెండ్ మాట్లాడిన ఒక సిచ్యువేషన్ లో మా అత్తయ్య వాళ్ళు మాట్లాడిన, మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో అది వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు నాతో. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వమ్మా, ఏం మాట్లాడుకుంటున్నారు, నీకేం అనిపించింది, ఏం వినిపించింది, ఏ విషయం గురించి మాట్లాడు? యాక్చువల్గా సార్ నాకు లాస్ట్ ఇయర్ మేలో నాకు సెకండ్ అబార్షన్ అయింది. నాకు 2 అబార్షన్స్ అయినాయి. ఫస్ట్ అబార్షన్ ఎప్పుడైందమ్మా? 23 నవంబర్ మీ 27 మ్యారేజ్ 2020 లో అయిందా? 2020 కోవిడ్ టైంలో అయిందా? ముందా? దాని కోవిడ్ రాకముందు జూన్ లో. కరెక్ట్, కోవిడ్ ఇలా ఎత్తగానే పెళ్లి చేసుకున్నారు. ఎందుకని? వాళ్ళకి ఇంకా అమ్మాయి మాకు కావాలి తొందరగా అని చెప్పి తొందర పెట్టి, నేను వెళ్ళే ఫీల్డ్ తనకు నచ్చట్లేదు, బయటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని చెప్పి తను బ్యూటిషియన్ నేర్పించినారు సార్ నాకు. ఇప్పుడు ఇంట్లోనే బ్యూటిషియన్ కోర్స్ అదే వర్క్ వేరే చేస్తా. దగ్గర పంపించారు. తర్వాత నేను ఒక 2 years వరకు జాబ్ చేసిన సార్ బయట. తర్వాత నాకు ఓన్ గా పార్లర్ పెట్టించినారు, చేసుకుంటూ ఉన్నా. మీ ఆయన పెట్టించారా? తనే పెట్టించారు మ్యామ్. 23లో పెట్టించినారు తను. ఆగస్ట్ 10th కి నా పార్లర్ ఓపెనింగ్ అయింది. సెప్టెంబర్ 17th కి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది మ్యామ్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. ఈ మార్నింగ్ ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళి నైట్ ఇంటికి వచ్చాము. మా ఆడపడుచు తనతో చెప్పినాడు, అక్క ఇది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అక్క అంటే, స్పీకర్ ఆన్ లో పెట్టినారు మ్యామ్. సో అప్పటిదాకా మీ లైఫ్ స్టైల్ బాగుంది. పార్లర్ పెట్టారు, 1 month కి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇది ఎప్పుడు, ఏ ఇయర్ లో? 23. 23, 24, 25 అంటే 2.5 years లో. ఏమైందన్నా? మా ఆడపడుచు ఫోన్ చేసి, ఇప్పుడే కన్ఫర్మ్ అయిందారా దానికి, అబ్బాయి అయితే ఉంచుకో, ఇప్పుడే షాప్ పెట్టుకున్నావు కదా, అబ్బాయి అయితే ఉంచుకో, 4th month లో లేదా అమ్మాయి అయితే తీసేసాయని చెప్పి. స్పీకర్ ఫోన్ అంటే అక్కడ సెపరేట్ గా మాట్లాడుతున్నాడు, నీ ఎదురుకుంటే స్పీకర్ ఎదురుగానే తను బెడ్ పైన కూర్చున్నాడు, నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను సార్. అంటే స్పీకర్ లో ఉన్నావు, నువ్వు పక్కన ఉన్నావు తెలీదా? తెలిసినా కూడా తెలుసు, తెలిసే మాట్లాడా? వాళ్ళ అక్కకి తెలీదు, తనకి తెలుసు స్పీకర్ ఆన్ లో ఉన్నది, నేను పక్కనే ఉన్నాను. వాళ్ళ ఫీలింగ్ చూద్దాము అని చెప్పి తను స్పీకర్ ఆన్ చేసినట్టు కన్ఫర్మ్ అయ్యింది అని. బాంబ్ బ్లాస్ట్ అయింది. వాళ్ళ అక్క ఉండి, ఇప్పుడే వద్దు ప్రెగ్నెన్సీ, అబ్బాయి అయితే ఉంచుకో, అమ్మాయి అయితే తీపిచ్చేసి. అప్పటికి 2.5 years అయింది కదమ్మా, ఇప్పుడే వద్దు అనడానికి ఏముంది? అంటే మీరు ఇద్దరు ఇంకా అప్పటికే సెటిల్ అవ్వలేదా? అయ్యారు, బ్యూటీ పార్లర్ కూడా పెట్టారు. ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా, ఇప్పుడే పెట్టుకొని 1 month అవుతుంది కదా. ఇప్పుడే పార్లర్ పెట్టుకున్నారు, సో పని చేసుకోవడం. మీ ఆయనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందమ్మా, అబ్బాయే కావాలి అమ్మాయే కావాలి? లేదు సార్, తను ఎప్పుడు అనలేడు. సరే, తర్వాత అబార్షన్ ఎప్పుడైంది? నవంబర్ 27th కి. అయితే నాకు పార్లర్ పెట్టినప్పటి నుంచి వామిటింగ్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉండే మ్యామ్. హాస్పిటల్కి వెళ్ళి బెడ్ రెస్ట్ తీసుకుంటా అన్న మా ఆడపడుచు కానీ మా అత్తయ్య కానీ ఉండనిచ్చేవాళ్ళు కాదు. పార్లర్ ఏంటి అని చెప్పి వాళ్ళు ఫోర్స్ చేసేవాళ్ళు. వాళ్ళ బలవంతం పైన షాప్కి వెళ్ళేదాన్ని, చేసేదాన్ని. వాళ్ళు ఫోన్ చేసి చెప్పేవాళ్ళ పార్లర్? లేదంటే మా హస్బెండ్. పార్లర్ పెట్టడానికి ఎంత ఖర్చు అయిందమ్మా? 1.7 అయింది మ్యామ్. ఏంటమ్మా, అతను ఏం చేస్తారు మీ వారు? బ్యాంక్ లో చేస్తారు. ఎంత సాలరీ వచ్చేది అప్పట్లో? తనకు అప్పుడు 17,000 వచ్చేది. 17,000 అతనికి 2 lakhs అంటే చాలా బర్డెన్. అది రెస్పాన్సిబుల్ గా అసలు మీ అమ్మ వాళ్ళన్నా అనాల్సిన మాట. నాన్న కొత్తగా పార్లర్లో అప్పు చేసి పెట్టారు కదా, జాగ్రత్త ఏముంది ఏంటని ఆల్టర్నేట్ ఎత్తుక్కోవాలి, లేదా పని వాళ్ళని పెట్టించుకొని ఏదో చేసుకుంటూ వెళ్ళాలి. అది క్రూయల్ ఎలా అయ్యింది మీకు? అది ఇంకా వాళ్ళకి నచ్చలేదు మ్యామ్, ఇప్పుడే ప్రెగ్నెన్సీ రావడం అనేది వాళ్ళకి నచ్చలేదు. మీకు అది ఫస్ట్ డే విన్నారు కాబట్టి అది ముద్ర పడిపోయింది. నాకు అది వాళ్ళు ఏది మాట్లాడినా మీకు దానికి కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత కూడా పర్సనల్ గా నాకు ఫోన్ చేసి నన్ను కూడా తీసేసుకోవచ్చు కదా. ఎన్ని నెలల వరకు నిలబడిందమ్మా ప్రెగ్నెన్సీ? 4.5 months మ్యామ్, 16 weeks. తర్వాత నేచురల్ గా టర్మినేట్ అయిందమ్మా, లేదంటే Natural sir. ఓకే నేచురల్ కదా? Natural వాళ్ళు గానే. అన్నారని నువ్వు ఏమైనా తీపించుకున్నావు లేదు అనుకున్నా? లేదు సార్. అయితే బ్యూటిషియన్ అంటే స్టాండింగ్ ఎక్కువ ఉంటది నా దాంట్లో, ప్రెజర్ అవన్నీ. నేను అసలు అవ్వట్లేదు, నాకు అన్న అసలు వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు మా మమ్మీ వాళ్ళ ఇంటికి.
సో అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత వాటర్ బయటకు వస్తుంది 3 days నుంచి. అయ్యయ్యో. నేను వెళ్తా హాస్పిటల్కి అంటే మా అత్తయ్య వాళ్ళు ఉండి మీ మమ్మీని చూపియమని చెప్పు, నువ్వెందుకు చూపిస్తున్నావు, చూపించేది లేదు కదా, ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ చూపియాలి అని ఇట్లా మాట్లాడినారు. సరే అది సాంప్రదాయం కదా, వెళ్తే ఏం పోయే తల్లి, నీ ఆరోగ్యం కంటే కానీ ఇంపార్టెంట్ అప్పటికి వాటర్స్ బ్రేక్ అయినాయి మేడం. ఆ టైంలో 3 days అంట సార్, 3 days ఎందుకు ఉండాలి? 3 days అనే నాకు తెలియదు మ్యామ్. అది సరే మీరు ఆల్రెడీ ఎవ్రీ మంత్ చెకప్ కి వెళ్తారు కదా, అదే వెళ్తున్నా, బాగుంది బేబీ అని చెప్పి ముందు రోజు కూడా వెళ్ళాను మ్యామ్ హాస్పిటల్, అయ్యయ్యో. కానీ దానికి వాళ్ళు అంత పెద్దగా పట్టించుకోలేరు. తర్వాత నెక్స్ట్ డే ఇంకా నాకు 16 weeks అమ్మా. 16 week నెక్స్ట్ డే నాకు కొంచెం అది తర్వాత ఏమైంది? నన్ను చూడడానికి మా అత్తగారు వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైందంటే మ్యామ్ వాళ్ళు వచ్చిర్రు, మా అత్త వాళ్ళు వచ్చినారు అక్కడికి. వచ్చిన తర్వాత మా ఆయన డ్రింక్ చేసి నైట్ లేట్ వచ్చినాడు. యాక్చువల్గా తను ఆల్కహాల్ తీసుకోరు సార్, బ్రీజర్ ఒకటే తాగుతారు ఫ్రెండ్స్తో. సో నైట్ 2:33 అయ్యింది. ఏది మీ అత్తగారు ఉన్న టైంలో ఉన్న time. మీకు అబార్షన్ అయ్యిందని డిప్రెషన్ తోట బాధతోట? లేమో ఇంకా అది నాకు తెలియదు మ్యామ్. ప్రెగ్నెన్సీలో కూడా 2 times అట్లా లేట్ వస్తే ఎప్పుడు మా మమ్మీ వాళ్ళకి నేను చెప్పేదాన్ని కాదు. ఎంతసేపు ఉన్నా మా అత్తయ్య వాళ్ళకే చెప్పేదాన్ని నేను, మేడం అత్తయ్య నాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది, ఇట్లా లేట్ వస్తున్నాడు ఒక్కొక్కసారి అని చెప్పి ఒక 2-3 times లేట్ వచ్చినాడు ఆ 4 monthsలో. 2-3 times కదా. 2-3 times. కానీ నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని మా బిల్డింగ్లో మొత్తంలో అన్ని షాప్స్ అన్నమాట. మాది ఒక్కటే హౌస్ కమ్ పార్లర్, ఒక్కదాన్నే ఉండేదాన్ని. ముందు బార్ అవన్నీ ఉండేవి మా షాప్ ముందే. సో నాకు కొంచెం భయంగా ఉండేది. మరి 2 o'clock 3 o'clock అంటే నాకు ఒక్కదాన్ని ఎప్పుడు ఉండలేదు మ్యామ్. సో నాకు చాలా భయం వేసేది అనమాట. చెప్పేదాన్ని మా అత్తయ్యతో 2 o'clock 3 o'clock వరకు మాట్లాడేదాన్ని, బాగానే ఉండేది మ్యామ్ అప్పుడు కూడా వాళ్ళు. ఆ తర్వాత ఒకసారి ఇట్లా గొడవ అయ్యేసరికి నేను అలిగి మా ఇంటికి వెళ్ళిపోయినా. అంటే వాళ్ళ పేరెంట్స్ ఉండేసరికి తను కొంచెం ఎక్కువ బిహేవ్ చేసినట్టు నాకు అనిపించింది మ్యామ్ తన బిహేవియర్లో. సరే నీకు ఎందుకు ఇంత యాటిట్యూడ్ చూపిస్తావు, నేను వెళ్తాలేమా. మీరు ఎంతమంది అమ్మా? మేము అంటే హస్బెండ్ నుంచి కాదమ్మా, మీ పేరెంట్స్ కి మీరు ఎంతమంది సిబ్లింగ్స్? చెల్లి, చెల్లె, 2 ఆడపిల్లలు, నువ్వు పెద్దదాను. మీ నాన్నగారు ఏం చేస్తారు? డాడీ చనిపోయినారు మ్యామ్ నేను 3 years ఉన్నప్పుడు. అమ్మ కష్టపడి మీ ఇద్దరిని పోషించి పెంచింది. సిస్టర్ మ్యారేజ్ అయిపోయిందా? లేదు, షీజ్ అన్మ్యారీడ్. చెప్పమ్మా. తర్వాత అబార్షన్ అయిపోయింది, ఆ తర్వాత చూడటానికి వచ్చారు. చూడ్డానికి వచ్చారు, అదంతా అయిపోయింది. లేట్గా వస్తే నేను మా ఇంటికి వెళ్ళిపోయాను, ఇంకా గొడవ పెట్టుకుంటున్నాడు అని చెప్పి. మళ్ళీ వచ్చి మళ్ళీ ఏం గొడవ పెట్టుకుంటున్నాడు? వాళ్ళ అమ్మోళ్ళు చెప్పినట్టు వింటున్నాడు, కొంచెం లేట్ గా వస్తున్నాడు, యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. చూపించేసరికి మీరైనా మాట్లాడొచ్చు కదా అత్తయ్య, మీరు ఎందుకు మాట్లాడట్లేరు అంటే వాడు అబ్బాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.